ఒకసారి హానెస్ట్‌గా ఆలోచించండి. ఇప్పుడు మీ వయసు ఎంతైనా కావచ్చు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. కానీ మీరు చివరిసారిగా మనస్ఫూర్తిగా నవ్వింది ఎప్పుడు? ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయింది ఎప్పుడు? ఏ కారణం లేకుండా ఆనందంగా గడిపింది ఎప్పుడు? గుర్తుందా? లేదా చాలా రోజులయిందా? ఉదయం లేస్తున్నారు, పనులు చేస్తున్నారు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్నారు. కానీ మిమ్మల్ని మీరు మాత్రం ఎక్కడో పోగొట్టుకుంటున్నారా? అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి మీరే. కానీ లోపల ఉన్న వ్యక్తి మాత్రం మీరు కాదు అనిపిస్తోందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం లక్షల మంది జీవితాల్లో జరుగుతుంది. కానీ చాలా మందికి అది జరుగుతుంది అని కూడా తెలియదు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? నాలో ముందు ఉన్న జోష్ లేదు. నాకు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఎందుకో చిన్న విషయానికి కూడా చిరాకు వచ్చేస్తోంది. ఎవరితోనూ మాట్లాడాలి అని అనిపించట్లేదు. అప్పుడు మనం ఏమనుకుంటాం? నాలో ఏదో తప్పు జరుగుతోంది అని. కానీ అది నిజం కాదు. మీరు వీక్ కాదు. మీరు ఫెయిల్ అవ్వలేదు. మీరు చెడ్డవాళ్ళు కూడా కాదు. మీ మనసు అలసిపోయింది. ప్రతిరోజు ఇంటి బాధ్యతలు, పిల్లల చదువులు, డబ్బు గురించి ఆలోచనలు, ఆరోగ్యం గురించి భయాలు, బంధాల సమస్యలు, ఇలా ఒక్కొక్కటి చిన్న రాయి లాంటివి. కానీ ప్రతిరోజు ఒక రాయి మోస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనసు అలసిపోకుండా ఎలా ఉంటుంది? సమస్య ఏమిటి అంటే మన శరీరం అలసిపోయింది అని గుర్తిస్తాం. కానీ మనసు అలసిపోయింది అని గుర్తించం. అందుకే ఏదో కోల్పోయిన భావన వస్తుంది. ఒకప్పుడు మీకు ఇష్టమైన పనులు ఉండేవి. పాటలు వినేవాళ్ళు, పుస్తకాలు చదివేవాళ్ళు, స్నేహితులతో నవ్వుకునేవారు, కొత్త కలలు కనేవారు. కానీ జీవితం ముందుకు వెళ్తూ ఉండగా బాధ్యతలు పెరిగిపోయాయి. ఆ తర్వాత మీ కలలు వెనక్కి వెళ్ళాయి. మీ ఇష్టాలు వెనక్కి వెళ్ళాయి. మీరు వెనక్కి వెళ్ళిపోయారు. మిగిలింది ఇతరుల కోసం జీవించటం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాం. పిల్లలకి, భర్తకి, భార్యకి, తల్లిదండ్రులకు, ఉద్యోగానికి. కానీ మనకు మాత్రం సమయం ఇవ్వం. రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా గడిచిపోతూనే ఉంటాయి. ఒకరోజు అకస్మాత్తుగా నేను సంతోషంగా ఉన్నానా అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు మనల్ని మనమే మర్చిపోయాం. ఇంకా ఒక విషయం తెలుసా? చాలా మంది ఏడవరు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు అని కాదు. చాలా రోజుల నుంచి ఏడుస్తూ, ఏడుస్తూ ఇక కన్నీళ్లు కూడా అలసిపోయాయి. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా వినండి. మీకు పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు. హిమాలయాలకు వెళ్ళాల్సిన పని లేదు. అన్నీ వదిలేసి పారిపోవాల్సిన పని కూడా లేదు. కేవలం 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి. ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, ఎవరు లేకుండా మీతో మీరు కూర్చోండి. మరొక చిన్న పని చేయండి. ఒక పేపర్ తీసుకోండి. దానిపైన రాయండి. ఈరోజు నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంతే. మొదట్లో ఏమీ రాయలేకపోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత లోపల దాచుకున్న బాధలు బయటికి వస్తాయి. భయాలు బయటికి వస్తాయి. కోపాలు బయటికి వస్తాయి. ముఖ్యంగా మీరు బయటికి వస్తారు. ఎందుకంటే సమస్య మీలో లేదు. సమస్య చాలా కాలంగా మీ గొంతు మీరు వినకపోవటం. అండ్ ప్రతిరోజు ఒక చిన్న ఆనందాన్ని తిరిగి తీసుకురండి. టీ తాగుతూ ప్రశాంతంగా కూర్చోవచ్చు. సాంగ్స్ వినొచ్చు. వాకింగ్ చేయొచ్చు. లేదా గార్డెనింగ్ చేయొచ్చు. ఏదైనా సరే. కానీ అది మీకోసం మాత్రమే అయి ఉండాలి. ఒక ఆవిడ కోచింగ్ సెషన్‌లో నాతో ఒక మాట చెప్పారు. అందరి కోసం బతికాను. కానీ నేను ఎక్కడ పోయానో నాకు తెలియట్లేదు అని. ఆ మాట విన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. చాలా మంది జీవితాల్లో సమస్యలు కాదు, తమను తాము మర్చిపోవటమే అసలు సమస్య అని. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. మీరు బ్రేక్ అవ్వలేదు. మీరు వీక్ కాదు. మీరు ఫెయిల్ కాలేదు. మీరు కేవలం చాలా కాలంగా మీ గురించి ఆలోచించటం మానేశారు అంతే.
మీరు ఇంకా అక్కడే ఉన్నారు. మీ నవ్వు ఇంకా అక్కడే ఉంది. మీ ఆనందం ఇంకా అక్కడే ఉంది. మీ కాన్ఫిడెన్స్ ఇంకా అక్కడే ఉంది. కేవలం దుమ్ము పట్టిపోయింది అంతే. ఈ వీడియోలో మీకు ఒక్క మాటైనా ఇది నా కథ అని అనిపించి ఉంటే కామెంట్లో నేను మళ్ళీ నన్ను వెతుక్కుంటున్నాను అని టైప్ చేయండి. మరియు ఈ వీడియోని మీలాంటి ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక వీడియో ఒక మనిషిని తాను ఒంటరి వారు కాదు అని గుర్తు చేస్తుంది. స్టే కనెక్టెడ్, బీ హ్యాపీ.